శ్రీమాత్రే నమః. మీకు ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. మనం ఇప్పుడు ఏదైనా పెళ్లి గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏదైనా ముఖ్యమైన పని అవ్వాలని సంకల్పించుకుంటాం. ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటాం కదా! ముడుపేదైనా కట్టి వాళ్ళు కడతాము. ముందు అసలు తలుచుకుంటాం. ఈ దేవుడికి తలుచుకోవడమే కాకుండా, ముడుపు కట్టడమే కాకుండా, మనకేదైనా పని అవ్వాలి అని మనం అనుకున్నప్పుడు, ఎటువంటి నెగెటివ్ ఆలోచనలు చేయకూడదండి. ఎవరిని తిట్టడం గానీ, తిట్టుకోవడం గానీ, జరిగిపోయిన దాని గురించి తిట్టుకోవడం గానీ, జరిగిపోయింది ఎవరు ఏం తీసుకురాలేం కదా! భవిష్యత్తు మనకు తెలియదు. ప్రస్తుతం వర్తమానంలో మనకి ఈ పని అవ్వాలని మనం సంకల్పించుకుంటున్నాం. ఆ పని గురించే మనం ఆలోచించాలి. ఆ పని గురించే మంచిగా సంకల్పించుకోవాలి. ఈ మనసంతా భగవంతుని పాదాల ముందు పెట్టి, ఎవరి మీద ద్వేషాలు గానీ, కోపాలు గానీ ఉంచుకోకుండా, ఎవరిని తిట్టుకోవడాలు, ఆడిపోసుకోవడాలు అలా చేయకుండా, నిష్కల్మషమైన మనసుతో మనం పని అవ్వాలి అని అనుకుంటే, ఆ పని తప్పకుండా నెరవేరుతుందండి. మనసులో కోపం, కక్ష, ద్వేషాలు అలాంటివి పెట్టుకుంటే ఆ పని అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఉద్యోగం అవ్వు, పెళ్ళవ్వు, ఎలాంటి విషయాలైనా సరే తొందరగా అవి ఒక కొలిక్కి రావు. అందుకు కారణం మన మనస్సే. మన సబ్కాన్షియస్ అంతా నెగిటివ్తో నిండిపోయినప్పుడు పాజిటివ్ వైపు ఎలా అడుగు వేస్తుంది? వెయ్యదది. నెగిటివ్ వైపే ఉంటుంది ఎప్పుడూను. అది సైంటిఫిక్‌గా. మన సనాతన ధర్మం ప్రకారం కూడా కోపాలు, కక్షలు, రాగద్వేషాలు ఇలాంటివి ఉండడం కరెక్ట్ కాదు. అందుకని అందరూ ఏదైనా పని అవ్వాలి అని అది తప్పనిసరిగా అయి తీరాలి అనుకున్నప్పుడు, ముందు మీ మనసుని దృఢంగాను, ప్రేమగాను తయారు చేసుకోండి. ముందు మీ మనసుని పాజిటివ్ మంచిగా అనుకోండి. ఒకళ్ళని తిట్టేసుకోవడం, ఒకళ్ళ వల్ల ఇదివరకు మనకు ఏదైనా పని అవ్వకపోయి ఉండొచ్చు. వాళ్ళ వల్ల మనకు నష్టం జరిగి ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు తలుచుకుని, ఇప్పుడు మనకి పని జరిగే టైంలో భగవంతుడిని ప్రార్థించినప్పుడు, ఆ పాత విషయమే తలుచుకుని ప్రార్థిస్తుంటే, ఆ పాత కోపమే, ఆ పాత విషయమే ఉంటుంది మీ మనసులో. అంతేగాని ముందుకి అడుగు పడదు. అలా ఉంటుంది అంతే. సబ్‌కాన్షియస్ మైండ్ అలాగే చేస్తుంది. నిజంగా కూడా దైవత్వంగా కూడా అది కరెక్ట్ కాదు. అందుకని ఎవరు కూడా పని అవ్వాలి ఖచ్చితంగా ఈ పని అనుకున్న వాళ్ళు ముందు దేవుడికి మొక్కడం ఎంత ముఖ్యమో, ముందు మీ మనసును మీరు మంచిగా ప్రేమగా ఉంచుకోవాలి. విసుగులు, చిరాకులు, ఒకళ్ళ మీద జరిగిపోయిన విషయాల మీద కోపాలు, కక్షలు, తిట్టేసుకోవడాలు అలాంటివి ఉండకూడదు. పని అవ్వాలి, ఈ పని నాకు అవ్వాలి, ఈ పని అవ్వాలి, లైఫ్ బాగుండాలి, అదే ఉండాలి దృఢ సంకల్పంగా. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది. ఒకళ్ళ మీద కోపాన్ని మనసులో పెట్టుకునో, తిట్లను మనసులో పెట్టుకునో మాట్లాడితే ఏమన్నా అంటే పని అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ అంటారు. ఫ్రస్ట్రేషను కొత్తగా వచ్చేసిన వర్డ్ చాలా సంవత్సరాల నుంచి. మాట్లాడితే ఇదివరకు టెన్షన్ పడిపోతున్నాం అనేవారు. తర్వాత ఫ్రస్ట్రేషన్. అంతేగాని ఏంటిది ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఎన్నో మాకు చిన్నప్పుడు కూడా జీవితంలో ఎన్నో మేము అనుకున్నవి అవి అవ్వలేదు. కానీ అయ్యేలా ఇంకో విధంగా లైఫ్‌ని ఇంకోలా లీడ్ చేసుకుంటే బావుంటుందేమో అని చెప్పి ఆ రకంగా ప్రయత్నించి అలా వాటిల్ని సాధించుకున్నాం మేము. సులువుగా పూల పాన్పులాగా లైఫ్ ఏమి అయిపోలేదు. అది పిల్లలకేంటి ఎవ్వరికైనా నేను చెప్పేది. ఏదైనా కష్టపడాలి. కష్టపడేటప్పుడు జరిగిపోయిన విషయం గురించి కానీ, అయిపోయిన దాని గురించి కానీ, అవతల వాడు వల్ల మనకి జరిగిన నష్టం తప్పు వాళ్ళదే అయినా అవి కానీ అవేమీ మనసులో పెట్టుకోకూడదు. ఈ పని అవ్వాలి, ఇది నాకు అవ్వాలి, ఈ పని అవ్వాలి అని ప్రేమ అవతల వాళ్ళ మీద ప్రేమ కురిపించేయమని కాదు నా ఉద్దేశం. ఎటువంటి తిట్లకి, కోపాలకి మీ మనసులో తావివ్వకుండా, అంటే మిమ్మల్ని నష్టపరిచిన వాళ్ళ మీద ప్రేమతో ఉండిపోమని కాదు నేను చెప్పేది. అలానే పగతో కూడా ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఈ పని అవ్వాలి, జీవితం బాగుండాలి, ఈ పని అవ్వాలి, ఈ పని అవ్వాలి, ఈ పని అవ్వాలి. 24 గంటలు అదే దృష్టితో ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి. అది నేను చెప్పిన మాట మీరు తేలిగ్గా కొట్టిపడేయద్దు. ఇది నిజంగా సత్యం. తప్పకుండా ఆ పని మీకు నెరవేరుతుంది. ఎవరైనా ఏ పనైనా పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా జీవితంలో మీకు ముఖ్యమైన పని అవ్వకపోతే మీకు మీరే ఆలోచించుకుని కూర్చుని
కారణాలు వెతుక్కోండి. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు ఎవరినైనా తిట్టుకోవడం గానీ, గతాన్ని తలుచుకుని అదే మనసులో ఉంచుకోవడం గానీ జరుగుతోందా ఏంటి అని మిమ్మల్ని మీరే ఆలోచించుకుని, విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని, మీ మనసులో ఈ పనవ్వాలి, ఈ పనవ్వాలి అన్న సంకల్పమే పెట్టుకుని ప్రయత్నించి చూడండి. తప్పకుండా నెరవేరుతుంది. నా ఈ మాట మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఉంటాను. మీ విజయ పన్నాల.